ఇలా చికెన్ చేయన్నా ప్లీజ్. ఏ వద్దురా, చాలా రోజులైందన్న తిని. మనం వండినప్పుడు మస్తు వాసన వచ్చిందిరా. అసలుకే రెంట్ కట్టలే. అన్నా ఫ్యాన్ వేస్ట్ చేద్దామన్నా. ఏం వాసన రాదు. ఇడాపు. సరేరా, నువ్వు పోయి చికెన్ తీసుకురా, నేను ఈడనే ఉంటా. సరే అన్నా. నీదెట్లయితయా? చూడు చూడు నా ఫోటో చూడు. నన్నంటే ఆ పిల్లనాడికి పోయి పోవే. ఆ పిల్లిచ్చిపోతే ఎవరు చెప్పిర్రా నీకు? నేను యూట్యూబ్ లో చూసినా అన్న. పక్కా అన్న, ఇట్లా రోజు 50 సార్లు చెప్తే బ్యాగ్ తగ్గుతాదన్నా. నా మాటిను. ఏ పరా తగ్గుతాదన్నా, చెయ్యన్నా. తగ్గుతుందిరా, పొట్ట తగ్గుతుంది, బ్యాగ్ కాదు. రౌండ్ రౌండ్ తిరుగుతున్నాం కదన్నా, అన్ని దిక్కులే తగ్గుతుంది. అరే ఈడ తగ్గాలి, అట్లా కాదురా. ఏంది చికెన్ చేస్తురా? అన్నా ఆమె వచ్చింది. అటు చూడకరా. రే నువ్వు పోయి చికెన్ చూడరా, నువ్వు పో. చూడన్నా నవ్వుతుంది. చికెన్ కూరనా? పాంప్లెట్లు ఇచ్చినావా? ఇచ్చినా. పల్లిలోన్కా? ఎట్లా తెలిసింది? ఇచ్చిన పాంప్లెట్లు వేస్ట్, నా పైసలు వేస్ట్, అన్ని బర్బాద్. నీతో కాదని ముందే చెప్పినా కదా. ట్రై చేసినా బా కాలే. ఇచ్చేస్తా పైసలు. ఏంది ఇచ్చేది? 100 పాంప్లెట్లు ఆయిల్ పేపరు నువ్వే అడిగి తీసుకున్నావు కదా. మా ఊరోళ్ళు కనిపించిండ్రు, సిగ్గు అనిపించింది. సిగ్గా? బేవర్స్ గా కూర్చోనికి సిగ్గేలే, పాంప్లెట్లు పంచనీకి లెవెల్. ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా? మేమంతా హౌలేగాల మళ్ళా. ఏంది ఏమన్నావు? నేనేం బేవర్స్ కాదు, ఇంజనీరింగ్ చేసిన. ఇంజనీరింగా? జాబ్ ఏది మళ్ళా? క్వశ్చన్ పేపర్ ఇచ్చినా జాబ్ తెచ్చుకోలే, బేవర్సే అంటారు. ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, నువ్వే బేవర్స్. నేను బేవర్సా? ఏ నీతో నాకేంది? 0కెళ్ళి వచ్చిన, సొంతంగా సెంటర్ పెట్టినా, నెలకి 50,000 సంపాదిస్తా. ఒక్క పైసా అయినా సంపాదించినావా లైఫ్ లా? చెప్పు. ఏ దుంకులాడి సంపాదిస్తున్నావబ్బా, ఏముందందులా? తుంకులాడా? డాన్స్ అది, జూంబా. అయినా నీకేం తెలుసు? ఇట్లే బిహేవియర్ ఉందనుకో ఎప్పటికీ జాబ్ రాదు, రాసిస్తా. అయినా నీతో కాదు, నీతో కాదు, నీతో గానే కాదు, పో. So, I was saying, ఇంగ్లీష్ ఏందిరా బల్లిగా? ఎందుకు దుబ్బుతున్నావు? ఒక్క జాబ్ ఉంటే చెప్పు, లేకుంటే మూసుకొని కూసో. ఈడైతే కష్టమేరా, నీతో కాదు. మార్నింగ్ మార్నింగ్ లిసన్, మార్నింగ్ 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 ఓకే 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 ఒక్క జాబ్ ఉంది. మా ఫ్రెండ్ స్టార్టప్లో డేటా ఎంట్రీ వర్క్, కానీ శాలరీ ఎక్కువ ఇవ్వలేడు. 5,000 కంటే ఎక్కువ ఇవ్వడు. బాసలు దోమితే వస్తాయి కదా. మార్నింగ్ మార్నింగ్ ఇంటర్వ్యూలల్లా చక్కర వచ్చి పడిపోతున్నా అంటా కదే, నేను ఎట్లా రిఫర్ చేయాలి? టెన్షన్ వచ్చి చక్కర వస్తే దాన్ని కూడా జోక్ చేస్తున్నావా? అరే నంతిడితే ఏమొస్తుంది? నేను ఫ్యాక్ట్ చెప్తున్నా. ఏదో ఒకటి రావాలి కదా, ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా. మోనీ నీతో కాదని ముందే చెప్పినా కదా. ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా? మేమంతా హౌలేగాల మళ్ళా. ఏంది? అయినా నీతో కాదు, నీతో కాదు, నీతో గానే కాదు. ఏ సన్నీ ఒక ఫోటో తీరా. మౌని హాయ్. హాయ్. రేవంత్ అటు. ఏ మౌని, ఏంది ఇగో తీసుకో. ఏంది ఇది? వద్దు వద్దు ఏ ఉంచు, ఇడ రేట్లు ఒక రేంజ్ లో ఉన్నాయి. వద్దు. ఏ నాకు తర్వాత ఇచ్చలే, ఉంచు. ఇప్పటికొచ్చి నేను ఒక్క పార్టీ ఇలే ఫ్రెండ్స్కి. పెళ్లి చేసుకునేటోళ్ళు, అమెరికా పోయేటోళ్ళు, జాబ్ కొట్టేటోళ్ళు అందరు ఇచ్చిర్రు. ఫస్ట్ టైం నేను ఇస్తున్నా. హ్యాపీగా ఉంది. అంతా నీ వల్లనే. ఏ థ్యాంక్స్. అట్లేం లేదు, పోదాం పా. అరే దీరు దా. మోనీ దా, కమ్ ఫస్ట్, లెట్స్ గో గైస్. 5th floor. హే రేవంత్ నా బాస్. హాయ్. ఏ బాస్ కాదు, పార్ట్నర్. హాయ్. సన్నీ దీరు. లిఫ్ట్ వచ్చింది. Cheers! Cheers to our Chakkar Rani for the greatest dancing job!
And for your boss. Sorry. Partner. Yeah, cheers. సరే రాడు పోన్రా రోజు డాన్సే కదా చేసేది ఆ? సరే అన్న మేము పోతున్నాం మరి ఏం చదువుకున్నావు బ్రదర్? డిగ్రీ ఓపెన్ లా కట్టేసిన ఓ బిజినెస్ పార్ట్నరేనా ఇంకేమన్నానా? జుంబా ఏంటి ఈ కల్ఫిల్ లాగేనా? ఏ అంత కాదు జస్ట్ బిల్డింగ్ మీద స్టార్ట్ చేసినాం ఇప్పుడు చాలా పెద్దగా అయింది ఓ ఇప్పుడు మౌని వచ్చినాక 100 మంది పైన జాయిన్ అయ్యారు ఓ. మా ఏరియాలో రేవన్ జుంబా సెంటర్ ఫుల్ ఫేమస్ అన్నట్టు ఓ ఎంత మిగులుతుంది బ్రో? మంచిగానే అవుతుంది హ్యాపీ ఉన్నాం ఇంకా 2-3 నెలల ఎట్లన్నా 15 లక్షలు జమ చేసి పెద్ద సెంటర్ పెట్టనీకి ప్లాన్ మనీ లేకుండా పెడతావా? అదే మనీ లేకుండా 15 lakhs ఇన్వెస్ట్మెంట్ అన్నావు, చేస్తావా? మౌని ఎందుకు ఉండదు బ్రదర్ మౌని ఇంట్లో చెప్పిందా? ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలియదు కదా. అయినా తెలిస్తే ఒక్క నిమిషమైనా ఉండనిస్తారు అనుకుంటున్నావా? వాళ్ళు చిన్న ఎవరు తెలుసా? పెద్ద పటేల్. నీలాంటి వాళ్ళని ఇంట్లో కూడా రానివ్వరు. బ్రదర్ నువ్వు ఫీల్ అవ్వకు, ఏమనుకోకు. లక్షలు ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు, లైఫ్ పెడుతున్నావు, అందుకే కొంచెం రియాలిటీలో ఉంటావని చెప్తున్నాను అంతే. అమ్మాయి ఫ్రెండ్లీగా ఉందని లవ్ ఐడియాస్ ఏమైనా ఉంటే మర్చిపో. ఈ సిటీలో డిన్నర్లు డాన్స్ దాకా ఓకే, కానీ ఊర్లో నీ మొక్కం కూడా చూడదు, తాకని కూడా తాకదు. 2 feet మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. అస్సలు ఇంకొక జాబ్ వచ్చింది అనుకో, అలా వెళ్ళిపోతుంది బ్రదర్, ఐ గ్యారంటీ. అయినా మీకే బిజినెస్ ఎందుకు బ్రదర్? ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ చూసుకోవచ్చు కదా, ఈజీగా దొరుకుతాయి కదా నీకు. ఏంది భయ ఏం చేస్తున్నావు? కమాన్. అరే మేడం ఎన్నిసార్లు చెప్పాలి, పొంగలేరా? కమాన్. అన్నా కొత్త సెంటర్ బ్రోకర్. బ్రేక్ 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 మౌని వచ్చినాక స్టార్ట్ చేద్దాం అన్న ఒక నిమిషం. ఏమరా కథలు పడుతున్నావా? మౌని ఎందుకు నువ్వు చెయ్యిరా. come on, ఆమె ఎప్పటికుంటుందా ఏంది? హాయ్ ఏందబ్బా సీరియస్గా ఉన్నావు? లేట్ అయిందన్నా? రాత్రి మస్తు డాన్స్ చేసిన కదా, టైర్డ్ ఆయన, నిద్ర వచ్చింది, సారీ. కొత్త జూమా సెంటర్కి అడ్వాన్స్ ఇస్తున్నా, ఆ టెన్షన్లో ఉన్నా. ప్లీజ్ కన్ఫర్మా? అదే గాంధీ స్టాచ్యూ దగ్గర. నేను చూడద్దా? ఏందబ్బా నవ్వుతలేవు? ఏ అట్లేం లేదు. సాయంత్రం ఊరిపోతున్నా, అర్జెంట్ పని ఉంది. 4 రోజుల పండగ కదా, నేను కూడా వస్తా. మంచిది వెళ్ళు.